మా డ్రైవర్ దగ్గర కిందకి అతను మాట్లాడాడు. లోపల ఉన్నది ఎవరంటే పాస్టర్ అన్నాడు. మీటింగ్ వెళ్తున్నాం సార్, ఒంగోలు మీటింగ్ వెళ్తున్నాం అంటే అప్పుడు మీ నా కొడుకులు దేశానికి చీడ పురుగులు రా అన్న మాట వాడాడు ఆయన సిఐ గారు. అని కార్ తీసుకుని పండి మంగళగిరి స్టేషన్ తీసుకుని చెప్పి ఆ కార్ ని కానిస్టేబుల్ హ్యాండ్ ఓవర్ చేసుకుని డ్రైవర్ ని వెనకాల కూర్చోబెట్టి కానిస్టేబుల్ డ్రైవ్ చేసుకుంటూ తీసుకెళ్లారు. ఒక ఉగ్రవాదిని తీసుకెళ్ళినట్టుగా. ఇవే మారాలంటున్నాను. సో పాస్టర్ అభినయ్ దర్శన్ గారు అరెస్ట్ అయ్యారు. సో జైల్లో ఉన్నారు. కొంతమంది కూడా మీకు వ్యతిరేకంగా కూడా కొంతమంది వీడియోస్ పెట్టారు, ఇతను అరెస్ట్ అయిపోయారు అని చెప్పి. సో అరెస్ట్ అవడం గల కారణం ఏంటి? సో దేని వల్ల అరెస్ట్ అయ్యారు, దేని వల్ల మీరు స్టేషన్ కి వెళ్ళారు అనేది మేము లైవ్ లో కూడా చూసాం. కొంతమంది తెలియని ప్రేక్షకుల కోసం, అంటే కేవలం మీ మీద వ్యక్తిగతంగా పోలీసులు వ్యక్తిగత ఇదితో మిమ్మల్ని అరెస్ట్ చేశారా, లేదంటే మీరు ప్రశ్నించినందుకు అరెస్ట్ చేశారు? ప్రశ్నించినందుకు అరెస్ట్ చేశారు. ఓకే. వ్యక్తిగతంగా నా మీద గ్రెడ్జ్తో అరెస్ట్ చేయలేదు, అసలు నన్ను వాళ్ళు రికగ్నైజ్ కూడా చేయలేదు. వాళ్ళు ఏంటంటే ప్రశ్నించినందుకు, కేవలం క్వశ్చన్ చేసినందుకు అరెస్ట్ చేశారు. రూల్ మాట్లాడినందుకు అరెస్ట్ చేశారు. ఇదే మేము అంటుంది. ఇప్పుడు ఇది డెమోక్రటిక్ కంట్రీ. ఈ డెమోక్రటిక్ కంట్రీలో మనిషికి స్వేచ్ఛ ఉంది. ఇప్పుడు అన్యాయం జరిగినప్పుడు అడగచ్చు, నీతి వైపు నిలబడచ్చు, న్యాయం కోసం పోరాడచ్చు. అటువైపు ఉన్నది కలెక్టరా, ఎమ్మెల్యేనా, లేదంటే సిఐయా, ఎస్ఐ, ఎవరైనా సరే మనకు రూల్ తెలిసినప్పుడు ఆ రూల్ అడగటం తప్పు కాదు. ఆ రూల్ అడిగినందుకు ఆయన హర్ట్ అయ్యాడు. అంటే నన్నే అడుగుతారా, నేను ఎవరో తెలుసా, నాతోనే రూల్స్ మాట్లాడతారా అని ఆయన హర్ట్ అయ్యి మమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిపోయి అక్కడ దాదాపు 2 గంటలు కూర్చోబెట్టారు. చాలా ఇబ్బంది పెట్టారు. పెద్ద పెద్ద వాళ్ళు ఫోన్లు చేసి అక్కడ కొంతమంది పెద్దవాళ్ళు రావటం, దాదాపు 30 మంది రావటం, ఎంత వాతావరణం చూసి లాస్ట్కి లోకేష్ గారి ఆఫీస్ నుంచి ఫోన్ రావడంతో నన్ను విడిచిపెట్టారు, బయటకు వచ్చేసారు. ఏదేమైనా పాస్టర్ అని చెప్పడంతో వాళ్ళు ఇదంతా చేశారు. మా డ్రైవర్ దగ్గర కిందకి అతను మాట్లాడాడు. లోపల ఉన్నది ఎవరంటే పాస్టర్ అన్నాడు. మీటింగ్ వెళ్తున్నాం సార్, ఒంగోలు మీటింగ్ వెళ్తున్నాం అంటే అప్పుడు మీ నా కొడుకులు దేశానికి చీడ పురుగులు రా అన్న మాట వాడాడు ఆయన సిఐ గారు. అని కార్ తీసుకుని పండి మంగళగిరి స్టేషన్ తీసుకుని చెప్పి ఆ కార్ ని కానిస్టేబుల్ హ్యాండ్ ఓవర్ చేసుకుని డ్రైవర్ ని వెనకాల కూర్చోబెట్టి కానిస్టేబుల్ డ్రైవ్ చేసుకుంటూ తీసుకెళ్లారు. ఒక ఉగ్రవాదిని తీసుకెళ్ళినట్టుగా. ఇవే మారాలంటున్నాను. ఇప్పుడు మీరు ఒకవేళ సరే మా మాటల వల్ల హర్ట్ అయ్యారు, మీ ఈగో హర్ట్ అయింది, మీరు ఏం చేయాలి? వార్నింగ్ ఇవ్వండి, తిట్టండి, అరచండి, పంపించేసేయండి, అంతే. మీరు మా కారు హ్యాండ్ ఓవర్ చేసుకుని స్టేషన్కి తీసుకెళ్లి మమ్మల్ని కూర్చోబెట్టాల్సినంత అవసరం లేదు కదా. పాస్టర్ అని తెలియంగానే ట్రీట్మెంట్ మారిపోయింది, రియాక్షన్ మారిపోయింది అటువైపు. అదే నేను అంటున్నాను. రూల్స్ మాట్లాడినందుకే వాళ్ళు మాకు ఇబ్బంది పెట్టారు. అంతేగాని మీరు వ్యక్తిగతంగా ఎవరైనా విమర్శించడం వల్ల, హిందూ దేవుడి గురించి మాట్లాడడం వల్ల దాని గురించి కాదు. సో కేవలం దీని గురించి కేవలం అదే. అంటే చాలా మంది, అంటే మిమ్మల్ని కానీ అజయ్ బాబు గారిని కానీ కొంతమందిని చూస్తున్నాను, ఏ పాస్టర్ లేని విధంగా మీకు మాత్రమే రాజ్యాంగం హక్కు ఇచ్చినట్టుగా మీరు మాత్రమే ప్రశ్నించాలి, ఏదో చెయ్యాలి అని పబ్లిక్ డొమైన్ లో ఒక శాంతితో, సమాధానంతో, దేవుని ప్రేమతో మెలగకుండా ఇంకా యంగ్ అండ్ డైనమిక్ హీరో లాగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? అంటే ప్రశ్నించాలి. సో అంటే వాయిస్ ఆఫ్ బేస్ గానీ ప్రశ్నించే విధానం గానీ, ఇది నా క్వశ్చన్ కాదు, పబ్లిక్ క్వశ్చన్. దట్స్ వై మిమ్మల్ని అడుగుతున్నాను. సో మీరు వేరే విధంగా చెప్పండి. ఇప్పుడు ఇండియాకి ఫస్ట్ బానిసత్వంలో ఉన్నారు మన వాళ్ళు. బ్రిటిష్ పరిపాలనలో భారతీయులందరూ బానిసలుగా ఉన్నారు. అప్పుడు స్వతంత్ర సమరయోధులు లేచారు, పోరాడటానికి లేచారు. వాళ్ళు లేచినప్పుడు ప్రాణాలకు తెగించి చచ్చిపోవడానికి కూడా డిసైడ్ అయిపోయి లేచారు. ఇప్పుడు భారతీయులందరూ లేచారా? లేవలా. అంటే 100కు ఒకరు లేచారు, నాకు తెలిసి 1000కు ఒకరు లేచి ఉంటారు. ఆ 1000కు ఒకడు ఎలా అంటాడంటే డూ ఆర్ డై, ఏదైనా న్యాయం జరగాలి, ఏదైనా మాకు హక్కు కావాలి, ఏదైనా ఈ బానిసత్వం నుంచి మేము బయటికి రావాలి అని 1000లో ఒకడికి కలిగింది. ఆ 1000లో ఒకడు వెళ్ళిన వాళ్ళు కూడా కొంతమంది భయపడడానికి తిరిగారు. ఇప్పుడు ఆ ఒక్కరిని పట్టుకొని నీకే ఎందుకురా 990 మందికి లేని బాధ నీ ఒక్కడికే ఎందుకు వచ్చింది, నువ్వు ఒక్కడే హీరో ఎందుకు అవుతున్నావు, మిగతా వాళ్ళకి 990 మందికి లేని బాధ నీకెందుకు అని అతన్ని అడుగుదామా? లేదంటే 990 మంది దగ్గరికి వెళ్ళి మీరు కూడా అతను లాగా నిలబడితే త్వరగా బానిసత్వం నుంచి బయటకు వస్తాం కదా అని వీళ్ళని అడుగుదామా? ఎవరిని అడిగితే బాగుంటది? ఇప్పుడు మీరు నన్ను అడిగిన ప్రశ్నకు అదే ఆన్సర్ చెప్తున్నాను. ఏ క్రైస్తవుడికి లేనిది, ఏ పాస్టర్కి లేనిది, అందరూ సమాధానంగా ప్రేమతత్వంతో వాళ్ళ సేవ, వాళ్ళ చర్చలు నడిపించుకుంటారు కదా. మీకు అజయ్ బాబుకి ఎందుకు వచ్చింది, మీరెందుకు హీరోలాగా బిహేవ్ చేస్తున్నారు అని అన్నారు కదా. అదే అంటున్నాను, అభినయ్ దర్శన్ అజయ్ బాబునే కాదు, మాకు లాగా మీరు కూడా తయారవ్వమని మేము చెప్తున్నాం.
ఆ తయారు చేయటమే మా ఎజెండా. ఇప్పుడు మేము కూడా తిరుగుబాటు చేయటంలా, ప్రభుత్వం మీద కానీ డిపార్ట్మెంట్ మీద కానీ ఎక్కడ మేము తిరుగుబాటు చేయటంలా. మేము చేస్తుంది ఏంటంటే న్యాయాన్ని గౌరవిస్తూ అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నాం. మేము చేస్తుంది అదే. అన్యాయాన్ని ప్రశ్నించడం కూడా తప్పే అంటే మేము తప్పే చేస్తున్నాం అనుకోండి, అంతే, ఏం చేయలేము. ఇక ఇప్పుడు మేము నిలబడ్డాం, మేము పోరాడుతున్నాం, మిగిలిన వాళ్ళు మౌనంగా ఉన్నారు. మౌనంగా ఉన్న వాళ్ళే తప్పు, కానీ పోరాడుతున్న వాడిది ఎప్పుడు తప్పు కాదు. అది కాదు కదా మీకు యేసుక్రీస్తు చెప్పింది, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టి సువార్త ప్రకటించమన్నారు. అనేక మంది పాపుల్ని దేవుని సువార్త ప్రకటించి మార్పు చెందించే విధంగా వెళ్ళమన్నారు. అక్కడ నుంచి వచ్చిన అపోస్తులు కావచ్చు, సువార్త సంబంధించి క్రీస్తు మార్గంలోనే అపోస్తులు వచ్చారు. కానీ మీరు నేను బుద్ధి చెప్పాలి, ఖండించాలని ఒక పదాన్ని పట్టుకొని ఎక్కువ బేస్లు ఇలాగే వెళ్ళిపోతూ ఉన్నారు కదా. అది మీరు బైబిల్ ప్రకారంగా దేవుడు మీకు ఇచ్చిన వరం అనుకుంటున్నారా, లేకపోతే మీరు ఒక యూనిటీగా లాగా ఒక స్పెషల్ ఎజెండా పెట్టుకుని వెళ్ళాలనుకుంటారా? యాక్చువల్లీ బైబిల్ అనేది, బైబిల్ ఉన్న కంటెక్స్ట్ సరిగ్గా అర్థం కాదు చాలా మందికి. ఇప్పుడు ఒక వచనాన్ని పట్టుకుని, ఒక రెఫరెన్స్ పట్టుకుని ఇలా ఉండాలి అంటారు. అది ఏ టైంలో రాశారు, ఎవరిని ఉద్దేశించి రాశారు, అసలు ఏ ప్రజల కోసం రాశారు అన్నది ఎవరికి అర్థం కాదు, చాలా మందికి అర్థం కాదు. మేజర్ క్రిస్టియన్ పీపుల్కి అర్థం కాక మీరన్న ప్రశ్నలు లేవనెత్తుతూ ఉంటారు. నేను ఏమంటానంటే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు అని పట్టుకున్నారు. ఆయన శిక్షకు ముందుగా ఆయన ఒక మాట చెప్పాడు, మీ కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించమని చెప్పాడు. అంటే అర్థం ఏంటి? ఎవడు కొట్టినా, ఎలా కొట్టినా మనం ఇంకొక చెంప మీద కూడా కొట్టు, లేదా ఓ దెబ్బ కొడితే ఇంకో దెబ్బ కొట్టుకో అని మనం తలంచుకోవాలని ఆయన చెప్పాడు కదా. అది మంచి మాట. అదే యేసుక్రీస్తు ప్రభువు ఆ మాట చెప్పిన తర్వాత శిక్షింపబడుతున్నప్పుడు, శిక్షకు అప్పచెప్పబడినప్పుడు ఒక సైనికుడు వచ్చి యేసుక్రీస్తు ప్రభువు అని కొడతాడు. కొట్టినప్పుడు యేసయ్య ఏమంటాడంటే, థ్యాంక్ యూ రా బాబు, బాగా కొట్టు, ఈ చెంప మీద కూడా కొట్టు అనలా. ఏమన్నాడు తెలుసా? నువ్వు నన్ను ఎందుకు కొడుతున్నావో కారణం చెప్పి అప్పుడు కొట్టు అన్నాడు. అంటే ఇక్కడ ఏం చేశాడు? ఆయన ప్రశ్నించాడు. అంటే అతను అన్యాయంగా కొట్టాడు కాబట్టి ఈయన క్వశ్చన్ రైజ్ చేశాడు. ఇప్పుడు మేము చేస్తుంది కూడా అదే. వాక్యానికి విరోధంగా, వాక్యాన్ని వక్రీకరించి, బైబిల్కి వ్యతిరేకంగా మేము ఏది కూడా చేయటం లేదు. అన్నిటికీ మించి అది రోమ్ ప్రభుత్వంలో నియంత పాలన. అది రాజరికం. రాజు కూర్చో అంటే కూర్చో, లే అంటే లే, రాజరికం. ఇది స్వతంత్ర భారతదేశం. ఇది రాజరికం కాదు కదా, నియంత పాలన కాదు కదా. ఇది ప్రజలందరికీ స్వేచ్ఛ ఉంది, స్వాతంత్రం ఉంది, అన్యాయాన్ని ప్రశ్నించడానికి హక్కు ఉంది, కాన్స్టిట్యూషన్ ఉంది, రాజ్యాంగం, ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనకు చాలా హక్కులు ఇచ్చింది. వాటి కోసం నిలబడుతున్నాం. ఈరోజు ఇండియన్ కాన్స్టిట్యూషన్కి మేము వ్యతిరేకంగా ఏది చేయటంలో, మా హక్కుల్ని మేము మాట్లాడుతున్నాం. యేసుప్రభు చెప్పాడు, సర్వలోకానికి వెళ్ళి సృష్టికి స్వార్థను ప్రకటించండి అని. మరి స్వార్థను ప్రకటిస్తుంటే అడ్డుపడి కొడుతున్నారు కదా, ఆ కొట్టే వాళ్ళ మీద కేసు పెట్టమంటున్నాం అంతే. మేము చేస్తుంది ఏంటంటే స్వార్థ ప్రకటించడానికి మేము వెళ్తున్నాం. మీరు ఆపితే మీ మీద కేసు పెడతాం. మీరు ఆపొద్దు. మా ఫైట్ అంతా ఇదే. సువార్త మేము ప్రకటించడం మానేసి మేము ఏదో పాలిటిక్స్ లోకి దిగటమో లేదంటే ఇంకోటి కాదు. సువార్త ప్రకటించమన్న దేవుని మాటకు విధేయులమై సువార్త ప్రకటించనివ్వకుండా ఆపుతున్నటువంటి కొంతమంది ఉన్మాదులని ప్రశ్నిస్తూ, ఇవి ఆపండి, మా సువార్త మేము ప్రకటించుకుంటాం,